జాడ చెప్తావా నేను జరా సీదెళ్ళి రైట్ తీసుకో. రైట్ అంటే ఏందన్న బస్సులోకి ఇట్లా రైట్ రైట్ అంటారు కదా అన్న. అది కాదన్నా నీకు ఎట్లా చెప్పాలి అన్న నువ్వు మస్తు కొడుతున్నావు అన్న, హీరో లెక్క తీరు కొడుతున్నావు. గా సినిమా చూసినా, సినిమా చూపిస్తాం అమ్మ, గా సినిమాలో హీరో లెక్క కొడుతున్నావు. నువ్వైతే హీరో లెక్క అది ఇలా లెక్క కొడుతున్నావు అన్న. మీరు బాగా నడకలు దొబ్బుతున్నావు. నేను అలా తమ్మునే కానీ చక్కగా పోయి కుడిచేయి పక్కన తిరుగు, తెలుసు కదా ఇటు పక్క. సరే అన్న కూర్చో. వెళ్ళురా బాబు వెళ్ళు. అన్న నీకు పెళ్ళయిందా అని? పెళ్ళి కాలేరా బాబు మా ఇద్దరికి. ఇంకొట్లా కూర్చోస్తాను ఏమన్నా అన్న, నీ పెళ్ళికి దావత్ చేసుకుందాం. సరే చేసుకుందాం కానీ నువ్వు ఎట్లా పిలుస్తావే? సరే నీ సెల్ నెంబర్ పిలుస్తా. నాకు సెల్ నెంబర్ లేదు. సెల్ నెంబర్ తీసుకుంటే పోరగాళ్ళు పాడైతాను మా అబ్బాయి కొనియలే. మరి ఎట్లా విలువన్నే? గీ జాడ చెప్పినట్టే నా జాడ తెలుసుకో. ఏం రాబాయ్, గా అన్ననేమో కుడిచేమో కనుబొమ్మన్నాడు, గీడనేమో ఎడం చేతోపు ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైనా నచ్చేదాకా ఇక్కడే కూకుంటా. బుచ్చనా, ఒరే బుచ్చనా, అక్కడెక్కడో కూర్చొని నీ కాళ్ళు నువ్వే ఒత్తుకుంటున్నావేంట్రా? అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? వచ్చినా గోపన్న, నీకు అండ్ల కనబడద్దని గీడికి వచ్చిన, అయినా కనిపెట్టినావా? నన్ను కాదు నువ్వు ఎక్కడికి వెళ్తావురా? అయినా నీకు తెలియకుండానే నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు చెప్పేస్తావురా తెంగర బుచ్చిగా. అవునా? నీకెప్పుడు చెప్పినా గోపన్న? అదంతా ఇప్పుడు ఎందుకులే కానీ నువ్వు వెళ్ళిన పని ఏమైందో చెప్పరా బుచ్చిగా. నాకు మన మల్లేశ్వర ఒక జాడ చిట్టి ఇచ్చిండు, గది ఏడబోయింది ఎరకలేదు. గదానికోసం దేవులాడుతుంటే ఇంకో జాడ చిట్టి కంటపడ్డది, గది అనుకోని గీడికి వచ్చిన. జాడా? ఓర్ని అడ్రస్సా? ఒరేయ్, ఒక అడ్రస్ చేత్తో పట్టుకొని ఇంకో అడ్రస్ కోసం ఎదిగితే ఎందుకు దొరుకుతురా తెంగర మోహన్ నాయలా? అయినా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావురా? ఎందుకో చెప్పాలనా నీకు? ఒక్కసారి అంత మాట అన్నావేంట్రా? చెప్పాలైతే ఇట్లు తినాలి, నేను చెప్పను పో. ఒరే ఒరే నాయనా, నువ్వు మంచోడివి కదా, కొంచెం చెప్పరా బుచ్చి. నిజంగా మంచిగా నానే. అవునరా బుచ్చి. మరి నన్ను గట్ల ఎందుకు తిడతానవే? ఇప్పటి నుండి నిన్ను అస్సలు తిట్టనురా, చెప్పరా నాయనా. ఇగో మంచిగా నువ్వు ఇప్పుడు మన పెద్ద సార్ ఉన్నాడు కదా. నరసన్న సారా? కాదు, మన పెద్ద సార్ అంటే. మరి మన ఐలన్న సారా? కాదు, మన పెద్ద సార్ అంటే గావాళ్ళ ముచ్చట్లు ఇస్తాను. నేను కాదు, బుర్ర తక్కువని నువ్వే. ఒరేయ్ పోనీలేని నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నా, డ్యూటీకి సరిగా రాకపోయినా నెల నెల జీతం ఇప్పిస్తుంటే నన్ను అంత మాట అంటావా? పనికి మాలిన ఎదవా. ఇప్పిస్తానది గా మాట అన్న, నీకు జరైన ఆలోచన ఉండాలి. నీకు ఆలోచన లేకుండా నేను ఏం చేశాను రా? ఆహా, నీకు ఉద్యోగం ఇప్పించడమే నేను చేసిన పెద్ద తప్పు. నువ్వేది నాకు కొలువు ఇప్పించాడిది? నేను ఇప్పుడు ఏడికి పోయినా కొలువు వస్తుంది. పెరికేందా గోపన్న? ఆగరా కొడకా, నువ్వైతే ముందు ఆఫీస్కి రా, నీ సంగతి ఏందో చూస్తా. అత్త నీకేమైనా భయం అనుకున్నా? గా రోజులు ఎన్నడో పోయినాయి. రేయ్ బుచ్చిగా, నిన్ను గంతే, నువ్వేం చేయలేవు కానీ ముందుగాలనైతే నా 2 నెలల పైకం ఇప్పి గప్పుడు మాట్లాడతా. నువ్వు ఏది మాట్లాడినా మనసులో అదే పెట్టుకొని మాట్లాడుతున్నావు బుచ్చిగా. గదేం కాదే గోపన్న, నేను వచ్చే ముందు బస్సులో నా ముందు సీట్లో కూర్చున్నా గిట్లనే మాట్లాడిండు. గాయనే మాట్లాడినా మంచిగా ఉన్నదా? అబ్బా ఒరే బుచ్చిగా, ఈ రోజు ఆఫీసులో నీ సీటు సిరిగిపోయింది అనుకున్నాను రా. నీ బాంచని గోపన్ను గంత పని చేయకే. ఒరేయ్, ఇంతకీ అక్కడికి ఎందుకు వెళ్ళావురా? అసలు ఆ పెద్ద సార్ ఎవర్రా? గదే గోపన్న, మన 1000 రూపాయల కాగితం చెల్లకుండా చేసి చూసినావా? గా సారు. వారి మోదీ సారా? అవును, గా సారే. అవునరా బుచ్చి, దానికి నువ్వు పోయిన దానికి సంబంధం ఏంట్రా? ఉన్నది గోపన్న, ఇను చెప్పరా. గా మోదీ సారు 1000 రూపాయల నోటు చేస్తున్నట్టే ఇప్పుడు 2000 నోటును కూడా చేస్తాడట. నీకెవరు చెప్పారా? నేను కొలువుకని బయలుదేరిన అప్పుడు బస్ స్టాండ్లో అనుకుంటుంటే విన్నా. వాళ్ళు వరకునే మాట్లాడుకొని ఉంటారా, అది నిజమే. కానీ 2000 నోటు చెల్లకుండా పోవడానికి ఇంకా టైం ఉందిరా తెంగరమోహమాడా. ఎప్పుడైతే గోపన్న, మన మోదీ సారు గా 2000 నోటును కూడా సిత్తు కాగితం చేస్తాడు. అందుకోసానికే
బియ్యము పప్పులు ఉప్పులు లారీలలో తీసుకుపోదామని వచ్చిన. లారీల్లోనా? అవు మళ్ళా 1000 రూపాయల నోటు చెల్లకుండా అయినందుకు ఎట్లా కష్టపడతారో చూస్తాను కదా. దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఇప్పుడు పడ్డ కష్టమే అప్పుడు పడద్దని చెప్పి ముందుగాల జాగ్రత్త పడతాను. అబ్బో నీ ముందు జాగ్రత్త తగలయ్యా. అంత డబ్బు నీ దగ్గర ఎక్కడదిరా? నా పైకం వచ్చేది ఉంది కదా, అది ఇప్పి కొనుక్కుంటా. ఇప్పిస్తా కానీ ముందు నువ్వు ఆఫీస్కి రారా. 1000 రూపాయల నోటు బంద్ చేస్తారు అనుకున్నావా? రాత్రి బంద్ చేయలేదా? ఇది కూడా అట్లనే 2000 నోటు కొని రాత్రి బంద్ చేస్తే నోట్లో మన్నే కదా. ముందు నువ్వు ఆఫీస్కి రారా. చెప్పినావు కదా అత్తన్నది ఆగు. ఒరేయ్ నేను చెప్తున్నాను కదా, మోడీ గారు ఈసారి అలాగా చెయ్యరు. మన దేశంలో ఉన్న నల్లధనాన్ని బయటికి తీయడానికి ఆయన అలా చేశారు. ఇప్పుడు దొంగ నోట్లు పుట్టకుండా చేసి ప్రజలు ఇబ్బంది పడకుండా చూసి కొత్త కరెన్సీని రిలీజ్ చేసి అప్పుడు 2000 రూపాయల నోటును రద్దు చేస్తారు. అన్న ఇప్పుడు గివి కూడా చెల్లవంట, చిత్తకాయదని చెప్తానంట. 2000 రూపాయల నోటు రద్దు గురించి మా బుచ్చన పడుతున్న కంగారు చూసి మీరు కంగారు పడకండి. 2000 రూపాయల నోటు రద్దు అవడానికి ఇంకా చాలా టైం ఉంది. అప్పటి వరకు మా వాడి కంగారుకి నేను తెరేసేస్తున్నాను. మరో బుచ్చన కార్యక్రమం వార్తలతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు, నమస్తే.